తొలకరి పలుకరించింది. విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతన్నలు భూములన్నీ దమ్ము చేసి పంటలు సాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఏ భూమిలో ఎలాంటి విత్తనాలు వేస్తే బాగుంటుంది, అవి ఎక్కడ దొరుకుతాయి, ఏ మోతాదులో ఏ ఎరువు వాడాలో తెలుసుకోవాలని ప్రతి రైతుకు ఉంటుంది. జిల్లాలోని అన్నదాతల సందేహాలను తీర్చడానికి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందించి నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంతో రైతన్నలు పంటలు సాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అవగాహన లేక కొందరు, మూస పద్ధతిలో వ్యవసాయంతో మరికొందరు, నకిలీ విత్తనాల బారిన పడి ఇంకొందరు రైతులు మోసపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను చైతన్యవంతులను చేసి వారికి కావలసిన విత్తనాలు, ఎరువులు, పంటల సాగు పద్ధతులపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సరికొత్త కార్యక్రమం చేపట్టారు. ప్రతి గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు రైతులు 087822626161 నెంబర్కు ఫోన్ చేస్తే వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహారావు, డాట్ సెంటర్ కోఆర్డినేటర్ రమేష్, వ్యవసాయ శాస్త్రవేత్తలు కావలసిన సమాచారం అందించడంతో పాటు పంట సాగుపై తగిన సలహాలు అందిస్తున్నారు. కరీంనగర్లో ఈ ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి గురువారం పలు ప్రాంతాల నుంచి రైతులు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. వరి నార్లు పోయడానికి ఇప్పుడు అనుకూలమేనా, నార్లకు ఎటువంటి ఎరువు, ఏ పద్ధతిలో వేస్తే బాగుంటుందని ప్రశ్న అడిగి ఓ రైతు ఫోన్ ఇన్ ద్వారా తగిన సలహాను పొందారు. అలాగే పెద్దపల్లికి చెందిన రైతు మేలైన బంతిపూల విత్తనాల గురించి తెలుసుకోగా, శానకొండకు చెందిన రైతు కొమురయ్య బొప్పాయి సాగుకు ఇప్పుడు అనుకూలమేనా అని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ రైతులు లేక వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరతతో క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని రాజేందర్ రెడ్డి అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏఈఓ పోస్టులు భర్తీ చేయాలని కోరగా త్వరలో ప్రభుత్వం 4000 ఏఈఓ పోస్టులు భర్తీ చేయనున్నదని జేడీఏ నరసింహారావు తెలిపారు. చెప్పండి. అయితే మనము గ్రామాలకు సంబంధించిన వరకు 98% రైతులమే ఉన్నాయి కదా. వేరే శాఖల మాదిరిగా మన దాంట్లో అత్యధికంగా పోస్టులు క్రియేట్ చేయాలి కదా సార్, ఫస్ట్ పోస్టులు ఫిల్అప్ చేస్తారు. అవును. కానీ ప్రభుత్వానికి వెంట మా యొక్క ఫోర్స్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంటేనే ప్రియారిటీ లిస్టులు మనం తీసుకుంటారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అధికారులు లేరు. ఒకవేళ ఉన్నా కానీ మీకు ఇవ్వడానికి రిపోర్ట్లు ఇవ్వడానికే సరిపోతుంది. అవును. అది ఏ విధంగా ఫిల్అప్ చేస్తారా, మరి కొత్త పద్ధతులు కానీ అధిక దిగుబడులు వచ్చే పద్ధతులుగా నేర్పాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వారిని నియమిస్తేనే వాళ్ళు మనకు కొత్త సూచనలు ఇస్తారు. వీళ్ళు మొత్తానికి మనకు డిపార్ట్మెంట్ కి సేవ చేయడానికే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికే మిగిలిపోతున్నారు. మాకు ఎప్పుడు రైతులకు అందుబాటులో వీళ్ళు ఎవరు ఉంటారు, ఆఫీసర్లు ఎవరు కూడా లేరు కదా. ఈ ప్రత్యేకంగా సార్ ఈ కార్యక్రమాలు పెట్టడం అనేది ఇవాళ ఇట్లాంటి విషయాలు తీసుకుంటేనే మనకు రైతులకు మేలు చేయగలుగుతాం సార్. ఓకే సార్, మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మామూలుగా గవర్నమెంట్ పాస్ ఆన్ చేస్తాము. అదేవిధంగా మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయిన ఆ పోస్టులు ఒక 4000 వేస్తామని చెప్తున్నారు. అవి వేసే పని అయితే మన జిల్లాకు వచ్చేసి సుమారు ఆ వచ్చిన పోస్టులని కనీసం మండలానికి 2 కానీ 3 కానీ వేయడానికి అవకాశం ఉంటుంది. అది తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి పంపిస్తాం. రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని జేడీఏ ప్రకటించారు. ఎక్కడైనా ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు ఎరువులు, విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకువస్తే కేసులు నమోదు చేసి తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రతి గురువారం రైతులు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ పంటల యొక్క రకాలు కానీ లేకపోతే విత్తనాలు వేసుకోవాలి అన్ని సమాచారం ఈ కార్యక్రమంలో ఇస్తున్నాం. అదే కాకుండా మా వ్యవసాయ విస్తరణ అధికారి కానీ ఏఓలు కానీ ఆ మండలాల్లో ఉండేసేసి రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ పనులన్నీ వాటి మీద జాగ్రత్తలు కానీ ఏ విధంగా తీసుకోవాలని మొత్తం తెలియజేస్తున్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రైతులకి విత్తనాల మటుకి ప్రతి మండలంలో ఒక సేల్ పాయింట్ పెట్టేసేసి పిఎస్సిఎస్ ద్వారా కానీ లేకపోతే అగ్రో సెంటర్స్ ద్వారా కానీ విత్తనాలు అమ్ముతున్నారు. ఆ విత్తనాలు వచ్చేసి జీలుగా, జనుము, మొక్కజొన్న, కంది, పెసర, మినుము ఈ పంటల విత్తనాలు సబ్సిడీ మీద అందజేస్తున్నారు.
సంబంధిత వ్యవసాయ అధికారి దగ్గర మీరు పర్మిట్ తీసుకొని పాస్బుక్ చూపించేసి పర్మిట్ తీసుకొని ఈ సేల్ కౌంటర్ దగ్గర మీరు సబ్సిడీ విత్తనాలు పొందవలసిందిగా రైతులకు కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఎరువులు వచ్చేసి ఇక్కడ 135 సొసైటీలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఆ 135 సొసైటీలకి ఎరువులు సప్లై చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చి 5,500 మెట్రిక్ టన్నుల ఎరువులు సొసైటీలకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ ఉన్నారు. ఈ ప్రైవేట్ డీలర్స్ దగ్గర కానీ లేకపోతే సొసైటీల దగ్గర కానీ రైతులు ఎరువులు కొనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడన్నా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మినట్లయితే ఈ జేడీఏ ఆఫీస్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పనితే వారి డీలర్ల మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. రైతులకు తాము అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని డాట్ సెంటర్ కోఆర్డినేటర్ రమేష్ తెలిపారు. పంటల సాగు, సస్యరక్షణ పద్ధతులపై రైతులు ఎప్పుడైనా 9989623818 నెంబర్కు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. ఒకవేళ మీకు ఫీల్డ్లో రోగము కానీ పురుగే కానీ అట్లా కాకుండా లోప లక్షణాలు కూడా కనపడితే సంబంధిత మొక్కని మీరు దగ్గరలోని వ్యవసాయ అధికారికి చూపెట్టవచ్చు. ఒకవేళ అక్కడ మీకు అందుబాటులో లేకపోతే కనుక మాకు కూడా తీసుకొస్తే మేము దానికి సత్వరం సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారికి చూపించండి. మేము సామూహికంగా అంటే మా శాస్త్రవేత్తలు, డిపార్ట్మెంటు అధికారులు కూడా విజిట్ చేసి దానికి సొల్యూషన్స్ అందజేస్తాము. ముఖ్యంగా ప్రత్తిలో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అది కూడా నెల రోజుల తర్వాతనే మొదలవుతుంది. ఎందుకంటే మనం విత్తన శుద్ధి చేస్తాము కాబట్టి నెల రోజుల వరకు దాని సమస్య తక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ నెల రోజుల తర్వాత ఒక్కసారి నెల రోజుల్లో మనం కాండం పూత పద్ధతి కనుక అవలంబించినట్టయితే మోనోక్రోటోపాస్ 1:4లో కలుపుకొని కాండం పూత పద్ధతి ద్వారా చేసుకోవాలి. అట్లాగే 45 రోజుల వయసులో ఇంకొకసారి ఈ మోనోక్రోటోపాస్ను 1:4లో కాండం పూత పద్ధతి అవలంబించి పాటించాలి. అదే 60 రోజుల వయసులో అయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 1:20లో మనము ఈ కాండం పూత పద్ధతి ద్వారా మనం వాడుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనకు ప్రత్తిలో చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే వరి పంటలో కనుక చూస్తుంటే మనకి ఇప్పుడు 45 నుంచి 60 రోజుల మధ్యలో జన్ముజిల్గా పైర్లు వేశారు కాబట్టి ఆ వయసులో మనము మొక్కల్ని మనము దాంట్లో దమ్ములో కలిపివేయడం వల్ల మనకి నత్రజని కూడా మనకి 20 నుంచి 25% వరకు ఆదా అవుతుంది. అదే కాకుండా ఇంకా మనము భాస్వరాన్ని కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వాడుకుంటే మనకి కాల్షియం, సల్ఫర్ కూడా అదనంగా అందుతుంది కాబట్టి మొక్కలకి అదనంగా మనకి ఆరోగ్యంగా పెరగడానికి చాలా తోడ్పడుతుందండి. గంటపాటు సాగిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో అనేక మంది రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని జిల్లాలోని అన్నదాతలు అభినందిస్తున్నారు. విజయేందర్, సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా. ప్రకృతిలోని జీవ వైవిధ్యం ఆరోగ్యకరంగా ఉన్నంతకాలం వర్షాలు సకాలంలో కురిసేవి. అంతేకాదు అతివృష్టి, అనావృష్టి సమస్యలు కూడా పెద్దగా ఉండేవి కావు. ఎప్పుడైతే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మనిషి దురాశకు వనరులు బలైపోతున్నాయో అది వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం చూపుతోంది. అన్నదాతలకు మిత్రులైన ఆరుద్ర పురుగులే దీనికి నిదర్శనం. ఆరుద్ర కార్తెలో పొలాల్లో కనిపించే రంగురంగుల పురుగుల్ని ఆరుద్ర పురుగులుగా పిలుస్తారు. ఈ మిత్ర పురుగులు కనిపించగానే రైతుల్లో ఆందోళన తగ్గిపోతుంది. కారణం, వర్షాలు సకాలంలో సక్రమంగా కురుస్తాయనడానికి ఈ పురుగులు కనిపించడమే నిదర్శనం. తొలకరి రాబోతోందనే కబురును వరుణదేవుడు ముందుగా ఆరుద్ర పురుగులకే పంపుతాడని పెద్దలు అంటుంటారంటే ఈ పురుగులకున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. పసిపాపల్లా పారాడుతూ పొలాల్లో కనిపించే ఎరుపు ఋంగు పురుగులను చూడటానికి 2 కళ్ళు చాలవు. జీవ వైవిధ్య ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేసి ప్రకృతిలోని అన్ని రకాల జీవులను కాపాడాలి. అప్పుడే కార్తెలు, ఋతువులు గతి తప్పవు. సకాలంలో సక్రమంగా వర్షాలు కురుస్తాయి. ఆరుద్ర పురుగులపై తమ పిల్లల అవగాహన పెంచే పని చేశారు రంగారెడ్డి జిల్లా మంబాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు. ముఖ్యంగా ఈ ఆరుద్ర కార్తె అనేటువంటిది అన్నదాతకు చాలా ఆదర్శమైనటువంటి కార్తెగా మనం చెప్పుకుంటాం. ఆరుద్ర కార్తె అనేటువంటిది మంచిగా వర్షాలు ఇచ్చినప్పుడు దరిద్రం అనేటువంటిది పారిపోతుంది అనేటువంటిది ఆనాటి నుంచి వస్తున్నటువంటి నానుడి. మరి ఆరుద్ర కార్తె ప్రవేశించిన దానికి సూచనగానే
మనకి ఈ యొక్క ఎర్రటి పురుగులు అనేటువంటిది మన పొలాల్లో పూట మనము కనిపించడం అనేటువంటి చూస్తూ ఉంటాం. మరి పురుగులు అనేటువంటిది కనిపించడం అంటే రైతుల్లో కూడా ఒక చక్కని సందేశం అనేటువంటిది వాళ్ళ పూట ఉల్లాసం అనేటువంటిది వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ పురుగులు కనిపించగానే వాళ్ళంతా కూడా సంతోషంతో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయనేటువంటిది నమ్ముతూ ఉంటారు. మరి ఇవి రావడం ద్వారా మరి చక్కని శుభ సంకేతం అనేటువంటిది కూడా వ్యవసాయ రంగానికి సూచిస్తూ ఉంటుంది. మన గ్రామ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. మరి ఆనాటి నుంచి వస్తున్నటువంటి సనాతన సంప్రదాయాలని, ఈ కార్తుల యొక్క ప్రత్యేకతని విద్యార్థులకు కూడా మనం చక్కగా వారికి మనం పొలాలకు తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తూ వాళ్ళకి మంచి చక్కని అవగాహన అనేటువంటిది కల్పించిన వాళ్ళం అవుతాం. ఇష్టానుసారం రసాయన ఎరువులు వినియోగిస్తూ రసాయన మందులు కొడుతూ ప్రకృతిలోని వైవిధ్యాన్ని చేతులారా నాశనం చేస్తున్నాం. కెమికల్ ఫార్మింగ్ వల్ల పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా ఆహార పదార్థాలు విషపూరితమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు తక్కువ మోతాదులో విషాన్ని భుజిస్తూ లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలో పొలాల్లో ఆరుద్ర పురుగులు కనిపించినట్టే అన్ని ప్రాంతాల్లో ఇలాంటి జీవ వైవిధ్య మిత్ర పురుగులు ఆయా ఋతువులకు అనుగుణంగా కనిపిస్తూ ఉంటేనే ప్రకృతి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. రైతులు రసాయన ఎరువులు, మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వాలని తాండూరుకు చెందిన అధ్యాపకురాలు సంధ్య కోరుతున్నారు. ఈ ఆరుద్ర పురుగులు అనేవి రైతులకు చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవి వ్యవసాయంలో అధిక దిగుబడినిచ్చే పురుగులు. అయితే రోజు రోజుకు వీటి యొక్క సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే రైతులు అనేది రసాయనిక ఎరువులు వాడటం వల్ల వీటి సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈ రసాయనిక ఎరువులు అనేది తగ్గించడం వల్ల వీటి యొక్క సంతతిని మనం పెంచవచ్చు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఈ ఆరుద్ర పురుగులను కాపాడే బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుని వీటి సంతతిని పెంచేటట్లు చేయాలి. అదేవిధంగా ఈ ఆరుద్ర పురుగులను కాపాడటం వల్ల రైతులు అనేది భవిష్యత్తులో రాజుగా మనం చూడవచ్చు. ఆరుద్ర పురుగులు అనేవి చాలా విరివిగా కనిపిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు సరిగా ఇవి ఏంటో అంటే కూడా తెలియదు. కాబట్టి మనం రాబో తరాలకు వీటిని చూపించాలంటే వీటి యొక్క సంతతిని మనం ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. కాబట్టి రైతులు అనేది రసాయనిక ఎరువులు తగ్గించి వీటిని ఎక్కువగా పెంచేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వమే కాకుండా మన బాధ్యత కూడా, ప్రతి ఒక్కరి బాధ్యత వీటి యొక్క ఉత్పత్తిని పెంచేటట్టు చూసుకోవాలి. ఆరుద్ర పురుగులు లాంటి మిత్ర పురుగుల వల్ల పంటలకు హాని చేసే పురుగులు నశిస్తాయి, పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అయితే కొన్ని చోట్ల ఈ ఆరుద్ర పురుగులను సేకరిస్తూ వాటిని ఆయుర్వేద ఉత్పత్తుల తయారీదారులకు అమ్ముతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు ఈ విషయాన్ని గ్రహించి తమ పొలాల పరిసర ప్రాంతాల్లో ఆరుద్ర పురుగుల్ని సేకరించే వారిని అడ్డుకోవాలి. వెంకట్, సాక్షి న్యూస్, తాండూర్, రంగారెడ్డి జిల్లా. నంద్యాల వరి నంది పైపులు రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. పశుపోషణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. పాడి సంపదను పెంపొందించడానికి డ్వాక్రా మహిళలకు సునందిని పథకాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన పశు ప్రదర్శన రైతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన పశు ప్రదర్శనకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ప్రదర్శనను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పాడి సంపదను పెంపొందించడానికి సునందిని పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో డ్వాక్రా మహిళలకు మేలుజాతి పశువుల కొనుగోలుకు రుణాలను మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పశుపోషణలో ఉపయోగపడే చాఫ్ కట్టర్, షుగర్ క్రేజ్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేశారు. రైతులకు పశుపోషణపై అధికారులు అవగాహన కల్పించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల కరదీపికగా నిలిచేందుకు సమగ్ర వ్యవసాయ సమాచారంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక బులెటిన్ను రూపొందించారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పాటూరి రామయ్య ఈ బులెటిన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ బులెటిన్లో వ్యాసాలు, జీవోలు, ఉద్యమ సమాచారాన్ని రెగ్యులర్గా ప్రచురిస్తామని అన్నారు. రాష్ట్రంలో 80% మంది వ్యవసాయ కూలీలు ఇంకా ఎటువంటి సంఘాల్లో చేరకుండా తమ చైతన్యాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. వీరంతా సంఘటితమైతే వ్యవసాయం పైన, రైతు కూలీల సమస్యలపైన పాలకులను కదిలించవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకు ఈ బులెటిన్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బులెటిన్ అనేది ముఖ్యమైన అంశాలు అంతా నాయకులంతా కొన్ని వ్యాసాలు రాశారు. ఈ ముఖ్యమైన అంశాలన్నీ మా వ్యవసాయ కార్మికులు చదవమని చెప్పి చదివించి ఆ ఏర్పాటు చేస్తాం. అందువల్ల ఈ బులెటిన్తోనే
సరిపెట్టుకోకూడదు. ఇంకా ముందు చదువుకున్న వ్యవసాయ కార్మిక యూత్ అంతా కుర్రలంతా ఉన్నారు. వాళ్ళంతా చదువుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు. ఇదివరకంటే ఆ వ్యవసాయ కార్మికుల చదువు సంఖ్య లేదు కాబట్టి అప్పుడు ఏమనుకోలేదు. ఇప్పుడంతా చదువుకోగలిగిన శక్తి కూడా వచ్చింది కాబట్టి అందువల్ల ఈ బులెటిన్ ఒక మాసపత్రికో త్రైమాసికో అనే పద్ధతుల్లోకి అభివృద్ధి కావాలని, ఆ విధంగా వీళ్ళు ఆ పత్రిక కూడా తీసుకురావాలనే ఆకాంక్ష నేను తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో ఇది త్రైమాసిక పత్రిక కానీ మాసపత్రిక కానీ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నది. అది తొందరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇందుట్లో దాదాపు 12 వ్యాసాలు, కూల్ రేట్లకు సంబంధించిన జీవో, ఉపాధి హామీ చట్టం యొక్క వివరాలు, ఆహార భద్రతా చట్టం యొక్క వివరాలు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టంలో చేసిన మార్పుల మూలాన రైతులకి వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం కలగజేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇందుట్లో పొందుపరచడం జరిగింది. ఇవాళ సమాజంలో అన్ని తరగతుల కంటే కూడా బాగా అణగారిపోయి ఉన్నటువంటిది వ్యవసాయ కార్మికులు. ఆ వ్యవసాయ కార్మికులు కూడా దళితులు మళ్ళా 60% దాకా ఉన్నారు. మరి వీళ్ళకి విద్యలో దూరంగా ఉన్నారు, వైద్యం ప్రభుత్వ వైద్యం అందటంలో దూరంగా ఉన్నారు, ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడిపోయింది. 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా వలసలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కూల్ రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. కర్నూలు కడప కాలువను కేసీ కెనాల్గా పిలుస్తారు. దశాబ్దాల చరిత్ర గల కేసీ కెనాల్లో పూడిక తీసి అవసరమైన చోట మరమ్మతులు చేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నప్పటికీ సర్కార్లో స్పందన లేదు. చాలా చోట్ల మట్టి పేరుకుపోయి జమ్ముతో నీటి సరఫరాకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని పలుమార్లు రైతులు సర్కార్ దృష్టికి తీసుకుపోయారు. పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినప్పుడు ఆ నీరు నిరుపయోగంగా మారుతుందే తప్ప ఆయకట్టు చివరి రైతులకు మాత్రం అందడం లేదు. వర్షాలు పడి రిజర్వాయర్లు నిండుతున్నప్పటికీ ఆ నీరు కేసీ కెనాల్ కాలువ ద్వారా తమకు సక్రమంగా దక్కేలా లేదని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సర్కార్ మేల్కొని తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఇంకొక ఏదైనా పనుల ద్వారా ఈ పూడికలు కంప చెట్లు ఇవన్నీ చాలా పేరుకుపోయినాయి. దీని ద్వారా చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సంవత్సరం కాలువ పూడికలు తీసి నీళ్ళు అందించే విధంగా చర్యలు చేపట్టాలి. 2 అడుగులు 3 అడుగులు ఎత్తు మట్టి పూడికంతా పెరగపోయి నీళ్లు పారని పరిస్థితుల్లో ఉంటే దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజున ఉపాధి అమలు హామీ పథకం ఎక్కడంటే అక్కడ విపరీతంగా చేస్తున్నాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కూలీలకు ఇబ్బంది లేకుండా చేస్తామంటున్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేటువంటి కేసీ కెనాల్ కాలువలో పూడికను తీసేదానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా లేరు. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించవచ్చు. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్డు నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. ఇది నంద్యాల వారి నంది పైపులు సమర్పించు ఇవాల్టి రైతు రాజ్యం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత ఉర్దూ వార్తలు ప్రసారం అవుతాయి. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.